హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక ఈ రోజు స్నేహ షాపింగ్కి వెళ్దామంటే ఇక మనకేం పని పాట లేదు కదా అని చెప్పి సర్లే అని ఇక స్టార్ట్ అయిపోయినా. సో ఆఫ్టర్నూన్ టైం కాబట్టి బస్ మొత్తం ఖాళీగా ఉండే ఇక ఏరు కోరి క్యాలిక్యులేషన్స్ వేసుకొని మరి ఎండలో పోయి కూర్చున్నా. ఇక బస్ దిగి ఇంకో బస్ కోసం వెయిట్ చేస్తుంటే చూసినారా రోడ్ మొత్తం ఖాళీగా ఉంది. బస్ ఎక్కి దిగినా కూడా స్నేహ ఇంకా రాలేదు. ఇక చూసినారా మొత్తం గాలి తోకలన్నీ బయటకు వచ్చేసినాయి. అసలు నిన్న ఫ్రెషర్స్ ఉండే కాబట్టి మంచిగా రెస్ట్ తీసుకుందాం ఇంట్లో కూర్చొని చెప్పి కాలేజ్ కి కూడా పోలే నేను. మా స్నేహనేమో ఇంట్లో ఖాళీగా కూర్చొని ఏం చేద్దాం అన్నాడు, షాపింగ్ పోదాంపా అని చెప్పి నన్ను పట్టుకోబోతుంది. నేనేమో షాపింగ్ వాళ్ళ ఇంటి సైడ్ చేద్దామని చెప్పి ఇక అటు సైడ్ వెళ్ళిపోయినా బస్ ఎక్కి. కానీ తనేమో వేరే రూట్ లో షాపింగ్ చేద్దాంపా అని చెప్పి ఇక మా ఇంటికి దగ్గరలో షాపింగ్ కి పట్టుకొచ్చింది. అసలు మేము వెళ్దాం అనుకుంది 11:30కి, అది కాస్త 12:30 అయింది. ఆ 12:30 కాస్త 1 అయింది. బస్ వచ్చే వరకు 1:30 అయింది. అట్లుంటది మనతోని. ఇక మేమైతే జనరల్ బజార్ కి వచ్చేసినాం షాపింగ్ కి. ఇక మా స్నేహ స్టార్ట్ పెట్టేసింది ఏ డ్రెస్ తీసుకుందాం అని చెప్పి ఇక సెలెక్ట్ చేసుకుంటుంది. నేనే ఒక్కదాన్ని ఏడుకోనంటే నేను ఒక్కదాన్ని పోతున్నా, నాతో నువ్వు రా అని చెప్పి నన్ను తీసుకొని వచ్చింది. మన జనరల్ బజార్ లో కలెక్షన్స్ బాగున్నాయి గైస్. పార్టీ వేర్ ఆర్ డైలీ వేర్ డ్రెస్సెస్ ఎవరికైనా కావాలంటే వచ్చి కొనుక్కోండి. ఇక అక్కడ డ్రెస్ నచ్చింది అని ప్రైస్ నచ్చలే అని చెప్పి ఇక మళ్ళీ ఇంకొక షాప్ కి వెళ్ళినాం. ఇక అక్కడనేమో పార్టీ వేర్ డ్రెస్సెస్ కోసం అడిగితే సెకండ్ ఫ్లోర్ లో ఉన్నాయని చెప్పినారు. ఇక ఆంటీ ఏమో మమ్మల్ని లిఫ్ట్ లోకి నూకేసింది. జావో జావో అంటే ఏడికి జావో అని అనుకున్నా నేను. అప్పుడు అర్థమైంది లిఫ్ట్ మే జావో అని. ఇక మా స్నేహ ఇక్కడ ఒక డ్రెస్ చూసింది. ఇక అది ట్రై చేద్దామని చూస్తే అది చర్చిలో ఫాదర్ లెక్క ఉండే. 2-3 షాపులు తిరిగినాక మా స్నేహకు ఒక డ్రెస్ నచ్చింది. కాకపోతే ప్రైస్ కొంచెం ఎక్కువ ఉంది. డ్రెస్ ఫైనల్ చేసినాక ఆలోచిస్తుంది తీసుకుందామా వద్దా అని. ఇక లాస్ట్ కి డ్రెస్ కొనుక్కొని వచ్చేసినాం. ఇక మేము అట్లనే ఒక బ్రేస్లెట్ అయితే కొనుక్కున్నాం ఇద్దరం. బాగుంది కదా, 40 రూపీస్ ఒక్కటి ఇచ్చిర్రు. ఇక తక్కువ చేస్తారేమో అనుకుంటే ఇక చేయలే. సరే మనకు నచ్చింది కదా అని తీసేసుకున్నాం. ఇక అట్లనే మేము మస్తు ఆకలి అవుతుందని చెప్పి ఇక బేల్పూరి తిననీకని వచ్చినాం. ఇక మా స్నేహనేమో స్నాప్ పెట్టుకుందామని ఫిల్టర్ దోలాడుతుంది. టేస్ట్ అయితే బాగుంది మంచిగా. 50 రూపీస్ కి క్వాంటిటీ కూడా ఎక్కువనే ఇచ్చిండు. ఇక మా స్నేహానేమో అలా పల్లీలు దొలాడుతుంది. ఇక దొరికితే తిందామని చెప్పి ఇక అక్కడికేనే జరసేపు టైం పాస్ చేసి ఒక జ్యూస్ తాగేసి ఇక ఇంటికి రిటర్న్ అయిపోయినాం. ఓకే బాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్.